వెల్కమ్ టు విఎస్ న్యూస్. 2024 వార్షిక క్రైమ్ రిపోర్టు వివరాలను వెల్లడిస్తున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. సంగారెడ్డి జిల్లా 2024 వార్షిక క్రైమ్ రిపోర్టులను సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేరాల అదుపునకు ప్రత్యేక ప్రణాళికలు వేస్తూ జరిగిన నేరాలను ఛేదించడానికి, నేరాలు జరగకుండా అదుపు చేయడానికి గాను వివిధ గ్రామాలలో, దాబాల వద్ద, హైవేలపై పలు ప్రధాన కూడళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయించారన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 739 సీసీటీవీలను ఏర్పాటు చేయించడం జరిగిందని, గత సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించిన సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు వచ్చిన 5,111 దరఖాస్తులలో 2,512 సెల్ ఫోన్లను ట్రేస్ చేసి అందులో నుండి 971 సెల్ ఫోన్లను రికవరీ చేయడం, బాధితులకు అందించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు వచ్చిన 17,201 పాస్పోర్ట్ అప్లికేషన్లు, 17,179 అప్లికేషన్స్ క్లియర్ చేయడం జరిగిందని మీడియా సమావేశంలో వివరించారు. స్మాల్ లంచ్ ఓకే ఎనీథింగ్ క్రైమ్ డిటెక్షన్ మరియు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేయడం జరిగింది. సో దానిలో భాగంగా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. కొన్ని సెన్సేషనల్ క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గాంజాకి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమం కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడము, వీటన్నిటిని కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ని అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్, కొన్ని కేసులలో కేసులు పెట్టడం కూడా జరిగింది. సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు 430 మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది. సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్లో ఒక 7 చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, జువెనైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ షిఫ్ట్స్లలో అందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి మై ఆటో ఈజ్ సేఫ్ అనే ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, క్యూఆర్ కోడ్ బేస్డ్. సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక 2 years old కిడ్ మిస్ అయినా కూడా వితిన్ 30 hours పట్టుకోవడం జరిగింది. ద మెయిన్ క్లూ ఈజ్ విత్ ద క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆటో నెంబర్. దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ 8 కేసులు ఉంటే ఈసారి 24 గాంజా కేసులు పెట్టడం జరిగింది. మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంతకుముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లయర్స్లో వాళ్ళని కాకుండా సప్లయర్స్ ఒరిస్సా నుండి కానీ, ఆంధ్ర నుండి కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది. దాంతోపాటు ఎవరి దగ్గరికి వెళ్తుంది, సోలాపూర్లో కానీ, ముంబై కానీ, లేదంటే లోకల్ కన్జంప్షన్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఆల్రెడీ 2021లో ప్రారంభమైనప్పటికీ ఈ ఇయర్ కొత్తగా మళ్ళీ దాన్ని రివైవ్ చేసి దాదాపు 10 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాయి. సో వీటితో ట్రాఫిక్ కంజెన్షన్ ఎక్కడైతే ఉంటుందో ఇమీడియట్గా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ క్లియర్ చేయడానికి ఉంటుంది. దాంతోపాటు మనది కర్ణాటక బార్డరు దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే హైవే ఉంటుంది, ముంబైకి కానీ, కర్ణాటక కానీ, బీదర్ కానీ వీటన్నిటికి కూడా ఈ హైవే ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ గూడ్స్ అండ్ మెటీరియల్ సప్లై ఉంటుంది. సో దాంతోపాటు ఈ అక్రమ గాంజా రవాణా, అక్రమ రవాణా చాలా ఉంటుంది కాబట్టి దాన్ని మనము పట్టుకోవడానికి ఒక స్పెషల్ బ్రాంచ్ని, స్పెషల్ యాంటీ నార్కోటిక్ సెల్ని జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్, ఒక 4 కానిస్టేబుల్స్ దీనిలో ఎప్పటికీ ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఒక టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా చేసుకుంటూ ఈ గాంజా అఫెండర్స్ ప్రొఫైలింగ్ చైన్ మొత్తం కూడా ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ అయ్యాయి. ఇంకొక కొద్ది రోజుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు
సైబర్ క్రైమ్స్, ఈ ఇయర్ సైబర్ క్రైమ్స్ ఇట్స్ రియాలిటీ. చాలా వరకు సైబర్ క్రైమ్స్ మనకు అమీన్పూర్, పటాన్చేరు, సంగారెడ్డి టౌన్, సదాశివపేట, జైరాబాద్ టౌన్, ఈ పోలీస్ స్టేషన్స్లో హెవీ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అండ్ టైప్ ఆఫ్ ద పాపులేషన్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ స్పెషల్లీ ట్రైన్డ్ సైబర్ వారియర్స్ని పెట్టి సో వాళ్ళందరితో కేసెస్ తొందరగా కట్టేయడము, వాళ్ళతోటి రీఫండ్ చేయించే ప్రాసెస్, లోక్ అదాలత్తో రీఫండ్ చేయించడం లాంటివి చేశాము. దీంతో 2 సార్లు లోక్ అదాలత్లో మనము స్టేట్ లెవెల్లో ఆఫ్టర్ కమిషనరేట్స్ తర్వాత అత్యంత ఎక్కువ కేసులలో రీఫండ్ చేయించింది విక్టిమ్స్కి సంగారెడ్డి డిస్టిక్. సో ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆల్ ఎస్ఐస్, ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్ మై స్టాఫ్ ఇంక్లూడింగ్ సైబర్ వారియర్స్. దాదాపు 47,84,40,760 రూపాయలు పోతే దానిలో 5,90,00,000ని మనం రీఫండ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు సిఐఆర్ టీమ్, సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో, మొబైల్ మిస్ అయితే ఆ పోర్టల్ నుండి ట్రేస్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా దాదాపు 2,512 ఫోన్స్ ట్రేస్ చేసాం. దానిలో 971 ఫోన్స్ బాధితులకు అందివ్వడం జరిగింది. కొన్ని కేసులో 1 year 2 years కింద పోయిన ఫోన్లు కూడా మళ్ళీ అందివ్వడం జరిగింది. దాంతోపాటు ఈ హైవేస్ ఎక్కడైతే ఉన్నాయో ట్రాఫిక్ కంజెషన్ కోసం వాటి దగ్గర కొన్ని డ్రమ్స్, లైటింగ్, ఈ మెయిన్ కంది జంక్షన్ లాంటి ప్లేసెస్లలో ఈ బ్లింకర్స్ పెట్టేయడము, దాంతోపాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేయడము, అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా జిల్లా వ్యాప్తంగా ఇంకా పటిష్టపరచడం జరిగింది. వాటన్నిటినీ కూడా కొత్త ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెట్టి అనాలిసిస్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ డయల్ 100 కాల్స్ కూడా త్వరితగతిన దాదాపు ఓన్లీ 8 నిమిషాల వ్యవధిలో డయల్ 100 కాల్స్ను కూడా అటెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఇయర్లో 17,200 పాస్పోర్ట్